హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ చూస్తున్నారు కదండి. ఈరోజు మాత్రం క్యాబేజీ పెసరపప్పు కర్రీ చేద్దాం. చాలా బాగుంటుంది. ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి. చాలా సింపుల్ రెసిపీ అండి, ఈజీగా చేసుకోవచ్చు. అంటే ఎప్పుడు క్యాబేజీ కర్రీ కాకుండా ఇలా ఒకసారి పప్పు వేసి చేయండి, అదిరిపోద్ది. అంటే చపాతీలో కానీ, వేడి వేడి రైస్లో కానీ, పూరీలో కానీ చాలా సూపర్గా ఉంటుంది. ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి. దీనికోసం ముందుగా పెసరపప్పుని మాత్రం ఒక చిన్న కప్పు రెండు పెసరపప్పు తీసుకొని ఇలా ఒక 10 నిమిషాల పాటు నానబెట్టుకోండి. ముందుగా స్టవ్ వెలిగించి ఒక కంచెడు పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకొని దీంట్లోనే పోపు కోసం ఎల్లుల్లిపాయలు వేసుకోండి. అలాగే జీలకర్ర కొద్దిగా ఎక్కువ వేసుకోండి, మనం పప్పు చేస్తున్నాం కాబట్టి. అవి కొద్దిగా చిటపటలాడంగానే దీంట్లోనే మనం సన్నగా తరుక్కున్న పచ్చిమిర్చి ముక్కలు కూడా దీంట్లో యాడ్ చేసుకోండి. నేను ఎప్పుడు చెప్తూనే ఉంటాను కదండి, పచ్చిమిర్చి చేసేటప్పుడు మాత్రం ఆయిల్లో కొద్దిగా కేర్ఫుల్గా వేసుకోండి. అంటే పైన పడే అవకాశాలు చాలా ఉంటాయి కాబట్టి. చూస్తున్నారు కదా, ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత దీంట్లోనే సన్నగా తరుక్కున్న ఉల్లిపాయ ముక్కలు కూడా దీంట్లో వేసుకొని ఒకసారి కలుపుకోండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి. దీంట్లోనే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోండి. ఇవి మొత్తం ఫ్రై అయ్యేంత వరకు వేయించుకోండి. మీరు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తే ప్లీజ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. దీంతోపాటు గంట కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోకండి. గంట కొట్టినాక ఒకసారి ఆల్ అని క్లిక్ చేయండి. చూసారు కదండి, అవి మొత్తం ఫ్రై అయిన తర్వాత మనం ముందుగానే నానబెట్టి ఉంచుకున్న పెసరపప్పు కూడా దీంట్లో వేసి ఒకసారి మొత్తంగా కలుపుకోండి. ఇలా కలుపుకొని ఒక 3-4 నిమిషాలు సిమ్లో పెట్టి వదిలేయండి. చూసారు కదండి, ఇలా ఆయిల్ అనేది పప్పులో నుంచి పైకి వచ్చిన తర్వాత కొద్దిగా పసుపు వేసుకోండి. ఇలా పసుపు వేసుకొని టమాటా ముక్కలు అలాగే మనం కట్ చేసి పెట్టుకున్న క్యాబేజీ ముక్కలు కూడా దీంట్లో వేసుకోండి. ఇలా వేసుకొని ఒకసారి కలుపుకోండి. ఇలా మొత్తం అన్నీ మిక్స్ అయ్యేలాగా ఒకసారి మొత్తం కలుపుకొని ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు సిమ్లో పెట్టి మూత పెట్టుకోండి. మూత తీసిన తర్వాత అంటే మనం స్పైసీకి తగ్గట్టు కారం వేసుకోండి. మనం పచ్చిమిర్చి వేసాం కదండి, అందుకని అంటే ఎక్కువ వేసుకుంటే ఇంకో 2-3 పచ్చిమిర్చి వేసుకున్నా కూడా కారం వేసుకోవాల్సిన అవసరం లేదు. అందుకని ఇప్పుడు స్పైసీకి తగ్గట్టు కారం కూడా వేసుకోండి. నేను పచ్చిమిర్చి వేసాను కాబట్టి ఇప్పుడు 1½ స్పూన్ కారం మాత్రం వేస్తున్నాను. అంటే మీ ఇంట్లో స్పైసీ లెవెల్స్ ఎంత తింటారో మీకు తెలుసు కదండి, దాన్ని బట్టి మీరు ఇందులో ఇలా కారం వేసుకొని ఒకసారి మొత్తం కలుపుకోండి. చూస్తున్నారు కదండి, చాలా బాగుంటుంది రెసిపీ. చాలా సింపుల్గా చేసుకోవచ్చు, చాలా టేస్టీ కూడా. ఇలా మొత్తం ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లో సరిపడా వాటర్ వేసుకోండి. ఇక్కడ మాత్రం నేను గ్లాసున్నర వాటర్ యాడ్ చేస్తున్నానండి. చూసారు కదండి, ఇలా మొత్తం వాటర్ వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకోండి. మధ్య మధ్యలో తీస్తూ కలుపుతూ ఉండండి, లేకుంటే అడగంటుకపోతుంది. పప్పు కదండి, అందుకని అడగంటుకపోతుంది. అంటే పెసరపప్పు కుక్కర్లో వేయాల్సుకున్న అవసరం కూడా లేదండి. సేమ్ ప్రాసెస్ మీరు కుక్కర్లో కనుక చేస్తే, అంటే ఎవరికైనా కావాలంటే చెప్పండి, కుక్కర్లో కూడా కర్రీ చేసి చూపిస్తా. చాలా సింపుల్గా అయిపోతుంది. అంటే మీకు ఇలా చేస్తే బాగా ఎక్కువ ప్రాసెస్ లాగానే చాలామందికి అనిపిస్తుంది. కుక్కర్లో అయితే అన్నీ ఒకేసారి వేసుకోవచ్చు కదా అనుకుంటారు, కానీ అందులో చేస్తే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఎక్కువ వస్తుందండి. ఇలా కనుక చేసుకున్నారంటే కొంచెం ఆ సమస్య నుండి కొంచెం దూరంగా ఉండొచ్చు. చూసారు కదా, ఇలా మధ్య మధ్యలో తీస్తూ కలుపుతూ ఉండండి. ఇప్పుడు దీంట్లో సరిపడా సాల్ట్ కూడా వేసుకోండి. అలాగే లాస్ట్లో కొత్తిమీర వేసుకోండి. చాలా బాగుంటుందండి రెసిపీ. ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి. చాలా సింపుల్ ప్రాసెస్. ఇలా కనుక చేసుకొని వేడి వేడి రైస్లో కానీ, పూరీలో కానీ, చపాతీలో కానీ తింటే చాలా బాగుంటుంది. ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి. నా ప్రాసెస్ నచ్చితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. గంట కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోండి. ప్లీజ్ అండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.